శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కరుణాపూర్ణసుధాబ్ధే కబళితఘన విశ్వరూప కిరణావళ్య అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజసు వికాసాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం భక్త విజయంలోని భక్తుల కథలు చెప్పుకుంటున్నాం. మళ్ళీ దాన్ని శ్రవణం చేసి వాళ్ళు నడిచే తోవలో కొంతవరకైనా మనం నడవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు భక్త చోఖామేళ. సరే, సర్వజీవులలో సమస్తములో భగవాన్ని దర్శించే దృష్టియే జ్ఞానము అన్నారు కదా. పరమ పవిత్రులైన భక్త మహాశయులు తమ మంగళకర దృష్టితో సర్వత్రా పరమాత్మని దివ్య సందర్శనాన్ని అనుభవించి తరించారు కూడా. సంస్కారహీనులై భగవంతుని ఒక వ్యాపార వస్తువుగా భావించి జీవించిన జడోన్మత్తులు నిస్సారమైన జీవనాన్ని కొనసాగించారు. ఈరోజే చిన్న న్యూస్లో విన్నాను, కృష్ణుడి 2 భార్యలు ఎక్కడి నుంచో వచ్చారట. ఆ ప్రదేశాలన్నీ మనకు అనవసరం. అంటే కృష్ణుడు అందరిలోని మంచి చూడడం అసలు మర్చిపోయారు జనాలు కదా. వాళ్ళలో ఉన్న వీళ్ళకి కనపడినది ఎవరిదో చెప్పింది దోషాల్ని ఎంచటమే కానీ పరస్పరం అంతా పరమాత్మ అన్న దృష్టితో చూడటం అంటే మానవత్వం కోల్పోయారు అని చెప్పుకోవచ్చు మనం. అందుకనే ఎవరిని విమర్శించకూడదు, ఏది సత్యమో దాన్ని చెప్పాలి అంతే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అంటే పరమాత్మని కూడా ఒక వ్యాపార వస్తువుగా చెప్పేసుకుంటున్నారు. యాంకర్లకి ఏమీ తెలియదు. ఎవరో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ భావాల్ని ప్రజల మీద రుద్దుతూ, అవునా, వీళ్ళు వాటికి లోపడి అంతా ధనం మూలం ఇదం జగత్. ధనం ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కష్టపడితే ప్రపంచంలో ధనానికి ఏమీ తక్కువ లేదు. కానీ మనిషి కష్టపడకుండా ధనాన్ని సంపాదించే మార్గాన్ని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అది ఎంత చెడ్డదైనా సరే వెనుకాడాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక వస్తువుగా భావించి జీవించిన జడోన్మత్తులు నిస్సారమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు కూడా. తమ స్వార్థ జీవనానికి మహాభక్తులను సైతము వంచారు, భగవంతుని కూడా మోసగించడానికి యత్నించారు అన్నారు. భగవానుడు చదువు సంధ్యలు చూడడు, సిరి సంపదలను లక్ష్యపెట్టడు, కుల భేదాలను పాటించడు, అందచందాలు అసలే ఆశించడు. తాను భావించేదల్లా నిరాడంబర జీవనం, నిష్కల్మష హృదయం, నిరంతర భగవద్భక్తి, సర్వభూత సేవా నిరతి, అచంచలమైన తపస్సు, సమదర్శనము చేయు మనస్సు. వీటినే పరమాత్మ చూస్తాడు కదా. ఎవరి యందు పై లక్షణాలు సంపూర్ణంగా కనిపిస్తాయో అట్టి పవిత్రాత్ముల హృదయాల్లో భగవానుడు నివసిస్తాడు అన్నారు. అంతేగాని ఈ పూజలకి చీర కట్టుకోవాలి, ఆ పూజలకి ఆ గాజులు వేసుకోవాలి, ఈ వ్రతాలకి ఇలా చెయ్యాలి అనేది ఎక్కడా శాస్త్రంలో లేదు. నీ హృదయం నిర్మలంగా ఉంచి ఏ దేవతని ఆరాధించినా వాళ్ళు నీవు కోరుకునే వరాల్ని ప్రసాదిస్తారు. ఇది మట్టుకు ఖచ్చితం. మనస్సు నిర్మలంగా లేకుండా ఎన్ని చేసినా అవన్నీ కూడా ఏమన్నారు, మురికి గుంటలో పన్నీరు వేస్తే ఎలా అయిపోతుందో వృధా, ఆ పన్నీరు లాంటిదే ఈ భక్తి అన్నమాట. కృష్ణార్పణం. భగవాను నివసిస్తుంటాడు. అడుగడుగున వారి జీవన నౌకను తన దయ అనే తెరచాపను కట్టి నడిపిస్తాడు. ఆపదల్లో ఆదుకుంటాడు, ఆనందాన్ని అందిస్తాడు. వారి జీవితాల్లోని వెలితిని తొలగించి తానే సర్వము అయి వెలుగొందుతాడు. తల్లి తండ్రి అయి తానే ఉంటాడు, మిత్రుడై మిగులుతాడు, బంధువై కదులుతాడు, గురువై నిలుస్తాడు. అంటే ఎప్పుడు ఏది అవసరమో పరమాత్మ నీకు అందిస్తాడు. నీకు ఏం కావాలి? ఒకటే, అనన్యమైన భక్తి కదా.
అనన్యాచింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. పూజల కంట నా యొక్క చిన్న విన్నపం, భగవద్గీతని చదవటం, దాన్ని అర్థం చేసుకోవటం, దానిలో ఒక్క శ్లోకంలో చెప్పిన దాన్ని తన జీవితంలో అలవర్చుకోవటం, ఇది చేస్తే చాలు, ఇంకా ఏమీ చేయక్కర్లేదు. ఇది నా జీవితంలో జరిగిన సంఘటనలే కాబట్టి యథార్థంగా చెప్తున్నాను. సుఖానికి చేరువ చేస్తాడు, శోకాన్ని పారద్రోలుతాడు. దయాస్వరూపుడైనట్టు భగవాన్ని అమృత దృక్కులు నోచుకొన్న భక్తులు అదృష్టవంతులు, ధన్యజీవులు అన్నారు. పుణ్యధామమైన పవిత్ర పండరీపురంలో భాగవత ప్రియుడైన పాండురంగని ఆలయం ముందు సుశ్రావ్యంగా ఒక వ్యక్తి సంకీర్తన చేస్తున్నాడు. భక్తి తన్మయత్వంలో మైమరచి నృత్యం చేస్తున్న ఆ వ్యక్తిని భక్తులంతా చుట్టుముట్టి ఉన్నారు. ఆ భక్తునిలో జనించే పారవస్యానికి జనుల హృదయాలు ద్రవిస్తున్నాయి. అతని నుండి పెళ్ళుబుకే మధుర గానానికి గుమిగూడిన భక్తుల మానసములు పట్టుతప్పుతున్నాయి. గంగా ప్రవాహంలా సాగిపోయే ఆ సంకీర్తన అప్పుడప్పుడు అప్రయత్నంగా ఆగిపోతున్నది. రోమాంచలమై కదిలిపోతున్న తన శరీరము ఒక్కొక్కసారి స్థాణువులా కదలిక లేనిదగుచున్నది. గద్గదమైన మోగుపోవచున్నది. నేత్రముల వెంట భాష్పములు రాలుచున్నవి. భగవన్నామామృతాన్ని పానం చేస్తూ అతడు ఒక్కొక్కసారి గంతులు వేస్తాడు. ఆలయంలో ప్రవేశించి విఠలనాథుని దర్శించలేని తన దురదృష్టానికి చింతిస్తూ కదలలేక పడిపోతాడు. ఎవరి భక్త శిఖామణి? అతడే ఆదర్శ మహనీయుడు. పాండురంగ భగవాన్ని సేవలో తన జీవితాన్ని తరింపజేసుకున్న ధన్యజీవి భక్త చోఖామేళ అంత్యకులజుడు, అస్పృశ్యుడగు. అతనికి దేవాలయ ప్రవేశము లేదని నిర్ణయించారు. ఎవరు? అగ్రకులజులు. అతడు జన్మించిన కులాన్ని ఏవగించుకుంటున్నారే గాని అతనిలో జనించే సంస్కారాన్ని చూడలేకపోతున్నారు. పుట్టుకతో అనారోగ్యంతో జన్మించిన ఎందరు శిశువులు పెద్దవారై ఆరోగ్యవంతులు కావటం లేదు. పుట్టగానే మాటలు రావాలేదని మాట్లాడే వయస్సు రాగానే అతని మాటలు వినకుండా చెవులేమైనా మూసుకుంటున్నామా? లేదు కదా. పరమభక్తుడైన చోఖామేడుని వైష్ణవ హృదయము పాండురంగ దర్శనానికి ఆరాటపడసాగింది. దేవాలయ ప్రవేశము తనకు నిషేధించటం వలన ఆలయ ముఖద్వారం మందు నిలబడి చోఖామేళ భగవాన్ని నోరారా కీర్తించేవాడు. విఠలనాథుని ఆలయం ముందు ఈనాడు చోఖామేళ పరవశించి చేస్తున్న సంకీర్తనను భక్తులందరూ గుమిగూడి వింటున్నారు, ఆనందిస్తున్నారు. సంకీర్తనామృతమును తనివి తీరా గ్రోలి ఉన్మత్తుల వలె ఊగుతున్న చోఖామేళాను ఒక వ్యక్తి పట్టి ఆపుతాడు. నీవు కనపరిచే పారవస్యము వాస్తవమైతే, నీలోని భక్తి యథార్థమైతే భక్తజన సంరక్షకుడైన పాండురంగుడు నీకు ఆలయ ప్రవేశం ఎందుకు కల్పించడు? అర్హత లేని విషయాల్లో అరులు చాచటం అనుచితం. బ్రాహ్మణ పంక్తిలో సునకము కూర్చుని భుజించగలదా? రాజమందిరంలోనికి యాచకుడు ప్రవేశించగలడా? వ్యర్థ ప్రయాసలు విడిచిపెట్టి దూరముగా వెళ్ళు అని చోఖామేళుని క్రింద పడేలా అమానుషంగా తోశాడు. క్రింద పడిపోయిన చోఖామేళుడు మెల్లగా లేస్తూ, అయ్యా, నేను అంత్యకులజుడును అన్నమాట ఎంత వాస్తవమో నాలోని భక్తి కూడా అంత వాస్తవమే. అస్పృశ్యుడైనంత మాత్రాన నేను భగవాన్ని కరుణకు అనర్హుడునా? బురదలో ఉద్భవించిన పద్మాన్ని వికసింపజేయుటకు సూర్యుడు నిరాకరిస్తున్నాడా? మేఘాలు తాము వర్షించే జలాన్ని పుణ్యనదులకే పరిమితం చేసి మురికి గుంటలను విస్మరించుచున్నవా? సహనశీలయైన భూమాత అస్పృశ్యులు తనపై నడవకూడదని ఆదేశించుచున్నదా? నేను అంత్యకులజుడనైనంత మాత్రాన నా ఆరాధన భగవంతునికి ప్రియం కాకపోతుందా అని వినమ్రతతో విన్నవించుకొని బరువైన హృదయంతో ఇంటివైపు బయలుదేరాడు. భక్తరాకను గమనించి ఎదురుగా వచ్చి భర్త పాదములు కడిగి ఆ పవిత్ర జలమును శిరస్సుపై చల్లుకొని భోజనము ఆరగించటకు ఆహ్వానిస్తుంది చోఖామేళి సతీమణి సాయిరాబాయి. సరే, ఎంత సంస్కారము! సంస్కారం అనేది పుట్టుకతో వస్తుంది, జన్మతో రాదు. ఎవరింట్లో పుట్టేవు అని రాదు. నీ జన్మ ఎలాంటిదో నీ సంస్కారం, పూర్వ సంస్కారాన్ని బట్టి వాళ్ళకి ఆ జన్మలో సంస్కారం లభించి ఆ తోవలో నడుస్తారు. అంతేగాని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాధపెట్టి ఏదో ఆర్భాటంగా పూజలు పునస్కారాలు చేస్తే భగవంతుడు ఇప్పుడు కూడా హర్షించడు. దయచేసి అందరూ కూడా దీన్ని స్వీకరించాలి, అంగీకరించాలి, తప్పదు. ఇది నిశ్చయం అన్నమాట. సాయిరామ.
చోకామేడుని సతీమణి సాయిరామ. అవమానంతో వాలిపోయిన కనురెప్పలను మెల్లగా ఎత్తి భార్యవంక దీనంగా చూస్తాడు చోకామేళ. భర్త ముఖంలో అగుపించే విషాద ఛాయల్ని గుర్తించిన సాయిరా భర్తను సమీపించి ఎందుకులా ఉన్నారు అని ప్రశ్నిస్తుంది. చోకామేళ సాయిరాను తదేకంగా చూస్తూ ఎలా ఉన్నాను, ఇంతకన్నా మరో విధంగా ఉండటానికి వీలు లేదని నా జన్మ శాసించింది. తెలిసి నేను ఏ నేరమూ చేయలేదు. దోషపూరిత మనస్తత్వము అధర్మయుత ప్రవర్తనము నాకు తెలియవు. ఎంత నిర్మలంగా జీవించినను నాకు సమాజంలో స్థానం లేదు. నా ఆరాధ్య దైవమైన పాండురంగని దర్శించుటకు కూడా నాకు అర్హత లేదు. అలజడులతో అవమానాలతో బ్రతుకు కృషించిపోవలసిందే గాని ఆనందంగా జీవించే అవకాశము మనకి జన్మకు లేదు అని బోరున పసిబిడ్డలా ఏడుస్తాడు. సాయిరా భర్తను వారించాలని ఎంతగానో ప్రార్థిస్తుంది. భోజనం ఆరగించమని ప్రాధేయపడుతుంది. గాయపడిన అతని హృదయము నుండి శోకరక్తము స్రవిస్తూనే ఉంది. ఆహారము భుజించనిచ్చగించక వెళ్ళి పడుకుంటాడు. నిద్ర పట్టడం లేదు. ఆవేదన అణగటము లేదు. జీవితంలో ఏదో భయంకర నిర్ణయం తీసుకునే స్థితిలో కనిపించసాగాడు. భయాందోళనతో సాయిరా కంపించసాగింది. ఎందుకంటే భర్త ఏం చేసుకుంటాడు అని భయం అనమాట. అర్ధరాత్రి అయింది. చోకామేళ హృదయంలో అలుముకున్న చీకటి బయట ముసిరియున్న అంధకారం కన్నా దట్టంగా ఉంది. కనులు మూతబట్టం లేదు. భర్త పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్న సాయిరా కంటిపై రెప్పవేయక కాచుకొని కూర్చుని ఉంది. ఇంతలో అద్భుత మహిమాన్వితుడు భక్తబాంధవుడైన పాండురంగ భగవానుడు చోకామేళ గృహంలో దర్శనమిచ్చాడు. కోటి సూర్య సమప్రభావంతో వెలుగొందు విఠలనాథుని దివ్య ప్రకాశమునకు బాహ్యాంతరాలలోని అంధకారం అదృశ్యమైంది. మనోవికలతతో మరగిపోతున్న చోకామేళ దంపతులు భగవాన్ని దర్శనము కాగానే పారవస్యంతో కన్నీరు కారుచుతూ స్వామి పావన చరణాలపై పడి విలపిస్తారు. కరుణాసాగరుడైన విఠోబా వారిని ఓదారుస్తాడు. పరమ భక్తులైన చోకామేళ దంపతులను ఉద్ధరించుట తన కర్తవ్యమని తెలియజేస్తాడు. భగవాని నోటి నుండి దయాపూరిత అమృత వాక్కులు వినగానే కలత చెందిన పుణ్యజీవుల మనసులు కుదుటపడ్డాయి. పాండురంగుడు చోకామేళ చేతిని పట్టుకుని నడిచి బయటకు వస్తాడు. దేవాలయ ప్రాంగణంలోకి చోకామేళని నడిపించుకుని వస్తాడు. గది తలుపులు తీయకుండా ఎవరికి కనిపించకుండా చోకామేళని తీసుకుని తన గర్భాలయంలోకి ప్రవేశిస్తాడు. చోకామేళ హృదయం ద్రవించింది. భగవాన్, నేను అంత్య కులజుడను, అస్పృశ్యుడను. పావనామూర్తివైన తమ పవిత్రాలయంలో నేను ప్రవేశించుటచే ఆలయమునకు మాలిన్యము అంటవచ్చు. అర్హత లేని నన్ను అందలమెక్కిస్తున్నారు అని తన హృదయావేదనను చోకామేళ తెలియజేస్తాడు. స్వామి ప్రసన్నవదనుడై చోకామేళని కూర్చుండబెట్టి, చోకా, నీలాంటి భక్తులను తరింపజేయడానికే నేను కలియుగంలో అవతరించినది. మీరు లేని నా నివాసము అమావాస్య చీకటి లాంటిది. నీలాంటి భక్తులకు ఆలయ ప్రవేశము లేకపోవట చేత నా గర్భాలయము అంధకార బంధురమై తేజోహీనమై ఉండేది. అంటే ఇక్కడ నీలాంటి వారికి అంటే నీలాంటి భక్తులు అని అర్థం. అర్థమైందా? మళ్ళీ అక్కడ అస్పృశ్యులు అని అనుకోకండి. ఇక్కడ భక్తి ప్రధానం. ఎందుకంటే ఈరోజు ఈ కాలంలో అలాంటి భక్తులు దొరకటం కష్టమైపోయింది. అందుకని దేవాలయంలో దేవుడు ఉన్నాడా అనే సందేహం కూడా కలుగుతోందన్నమాట. తేజోహీనమై ఉండేది. ఈనాడు నీ రాకచే నూతన శోభ లీనుచున్నది. చోఖా, దుర్బలమైన మానవ జన్మ నెత్తి భగవంతుని సాయుధ్యమును పొందుటకు ఎవడైతే యత్నించడో వాడే అంత్యకులజుడు. భగవన్నామామృత పానము చేయు భక్తులను ఎవడైతే అసహ్యించుకుంటాడో వాడే అస్పృశ్యుడు అని తన భావగర్భత సందేశ పవనాల ద్వారా చోకామేళ హృదయాకాశంలో వ్యాపించి ఉన్న సందేహ మేఘాలను చెదరగొట్టారు విఠలుడు. భగవాన్ అమృత సందేశమును విని చోకామేళ తృప్తి చెందుతాడు. తన ఇష్టదైవమైన పుండరీనాథునకు నమస్కరిస్తూ, భగవాన్, నిన్ను చేరుటకు నిరంతరము తప్పించే భక్తులు నీ పవిత్ర సన్నిధిలో మోక్షము నొందుటకు అనుసరించవలసిన సాధనలేమి అని ప్రార్థనాపూర్వకంగా ప్రశ్నిస్తాడు. అనంతావతార స్వరూపుడైన పాండురంగుడు దరహాసవదనంతో తన మధుర సందేశాన్ని అందిస్తాడు. చోఖా, కలియుగంలో నన్ను చేరగోరు భక్త మహాశైలు 3 విషయాలు మనస్సులో ఉంచుకొని జీవనయాత్ర సాగించాలి. 1, నిరంతరము భగవన్నామము స్మరించుట. కలియుగమున భగవన్నామ స్మరణయే అన్ని సాధనల కన్నా ఉత్తమోత్తమైన సాధనం. కలో నామ సంకీర్తనం స్మృతం అని శాస్త్రవచనం. నామమునకు నామికి తేడా లేదని గ్రహించి సదా భగవన్నామామృతమును భక్తులు పానము చేయాలి. 2, సుగుణ సంపద. ఏమిటా సుగుణాలు అంటే భగవత్ సాన్నిధ్యమును చేరగోరు భక్తుడు సుగుణాల రాశి అయి జీవించాలి.
సత్యము, అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, సహనము, బ్రహ్మచర్యాది దైవ గుణములను అలవరుచుకోవాలి అన్నారు. అర్థమైంది కదా. నేను భక్తుణ్ణి అనే చెప్పుకున్న వాడికి లక్షణాలు ఉన్నాయా అని కొంచెం ఎవరికి వాళ్ళు వెరిఫై చేసుకుంటే, ఈ అసలు కలియుగం అంటే ఎందుకు కలి ప్రవేశించాడు, ఓకే. ఆ కలికి మరి ఆ ధర్మ కృష్ణుడు ఉన్నప్పుడు కూడా కలి ఉన్నాడు, కానీ రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉంటారు, అవును కదా. అందుకని కాలం ఎవరిని ఏది చెయ్యదు, నీలో మార్పు వల్లే కాలం మారింది అని అంటున్నాం కదా. అసలు మార్పు ఎవరిలో జరుగుతోంది? జీవుడిలోనే మార్పు జరుగుతోంది కదా. మహాత్ముల సాంగత్యము నిరంతర భగవద్గుణ కీర్తనాదుల యందు మనస్సును తదేకంగా లగ్నం చేసి అనవరతము భగవన్నామమును గ్రోలుతూ జీవించు సంపురుషుల సాంగత్య మహిమ వర్ణనాతీతము. వారి సన్నిధిలో అజ్ఞానము పటాపంచలవుతుంది. మానవునిలో అనేక జన్మల సంప్రాప్తమైన కాలుష్యము తొలగించి చిత్తమును పరిశుద్ధమనర్చు సాధు పురుషుల సేవా భాగ్యము లభించుట దుర్లభము అన్నారు కదా. భాగవతం వినటం, భాగవతుల సాంగత్యం లభించటం సుదుర్లభం. భగవన్నామ సంకీర్తన చేయుచు దైవీ సంపదను కలిగి మహాత్ముల సాంగత్యము పొంది ప్రశాంతముగా జీవించు దాసుడు నన్ను తప్పక చేరును. నీవును అలాగే జీవించి ఇతరులకు ఆదర్శమై ధరించుము అని రుక్మిణీనాథుడు చోకామేళాకు ఉపదేశిస్తాడు. రాత్రంతయో ఈ విధమైన దివ్య సంభాషణతో గడిచిపోతుంది. బ్రహ్మముహూర్తాన గుడి తలుపులు తీయడానికి అర్చకులు వస్తారు. గర్భగుడిలో ఎవరా మాట్లాడుతున్నట్లు శబ్దం వినిపిస్తుంది. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. మరి లోపల మాట్లాడుతున్నది ఎవరా అని తలుపులు తెరుస్తారు. తలుపులు తెరవగానే చోకామేళా కనిపిస్తాడు. ఆ దృశ్యముగాంచి అర్చకులు కోపోద్రిక్తులవుతారు. చోకామేళాకు భగవంతుడు సజీవంగా కనిపిస్తున్నాడు. అర్చకులకు భగవానుడు విగ్రహంగానే కనబడుతున్నారు. పవిత్రాలయ గర్భగుడిలో ప్రవేశించే అధికారం నీకెవరిచ్చారు? చోరునివలే గర్భగుడిలోనికి ప్రవేశించావు. నీవు చేసిన నేరమునకు నిన్నెందుకు శిక్షించకూడదు అని అర్చకులు ప్రశ్నిస్తారు. చోకామేళా శిరభుస్వంచి అర్చకులకు నమస్కరిస్తూ, అయ్యా, నేను చోరుడును కాను. భగవానుడు లీలలు అనంతములు, అద్భుతములు. భక్తవత్సలుడైన పాండురంగడే నన్ను చెయ్యి పట్టుకుని నడిపించి తన పవిత్ర సన్నిధికి తీసుకొని వచ్చాడు. నేను ఏ నేరమూ చేయలేదు. ఆలయంలో ప్రవేశించుటకు నేను అర్హుడను కాను, నాకు తెలియటం లేదు. అర్హుడనో కాను, నేను అస్పృశ్యుడను కావచ్చునేమో గాని నా ప్రవేశము వలన ఆలయము ఎన్నటికీ అపవిత్రము కాదు అన్నాడు. ఎందుకంటే ఆలయంలో సాక్షాత్ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ ఉన్న చోట అపవిత్రత అనేది ఉండదు కదా. అంటే హృదయంలో పరమాత్మ ఉన్నప్పుడు ఏ దుర్గుణాలు కూడా నిన్ను చేరలేవు. పాపాత్ములు స్నానమాచరించడం వల్ల గంగామాత పవిత్రత కోల్పోవచ్చున్నదా? అస్పృశ్యులు శ్వాసించటం వల్ల గాలి అపవిత్రమగుచున్నదా? అంత్యజులు సంచరించు వలన ఆకాశం మలినపడుచున్నదా? బిడ్డ మురికిగా ఉందని తల్లి విడిచిపెట్టుచున్నదా అని ఇంత చక్కగా క్వశ్చన్లు వేస్తున్నాడనమాట. చోకామేళని సమాధానము అర్చకులకు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎందుకంటే అక్కడ అహంకారం చోటు చేసుకుంది. చోకామేళని ప్రవర్తన అనుచితమని నిర్ణయిస్తారు. అతడు శిక్షార్హుడని ఏకగ్రీవంగా తీర్మానిస్తారు. అంత్యజుడైన చోకామేళ ఆలయ ప్రవేశం చేయటం సహించలేకపోతారు. అతడు ఆ ప్రాంతంలోనే ఉన్నచో పాండురంగుడు ఇలాగే అతన్ని అనేకసార్లు ఆలయంలోనికి తీసుకొని వచ్చే ప్రమాదం ఉన్నదని గ్రహించిన అర్చకులు అతన్ని దూరంగా పంపడానికి నిర్ణయిస్తారు. తాను చేసిన నేరానికి ఫలితము పండరీపురంలో చోకామేళా నివసించుటకు వీలు లేదని, చంద్రభాగా నదికి ఆవల వైపు నివసించవలసిందని శాసిస్తారు. అసూయాపూరితమైన వారి ఆదేశమును దైవశాసనంగా భావించి భార్యాసమేతంగా చోకామేళా వెళ్ళి చంద్రభాగా నదిని దాటి ఆవలి వైపున ఒక కుటీరం నిర్మించుకొని జీవిస్తుంటాడు. ఒకనాడు తన కుటీరము ముందు చెట్టు నీడన కూర్చొని చోకామేళా భోజనం ఆరగిస్తూ ఉంటాడు. అతని భార్య సాయిరా వడ్డిస్తుంటుంది. భక్తుడైన చోకామేళని వదిలి పుండరీపురంలో మనలేని పాండురంగుడు చోకా నివసించు ప్రదేశమునకు అర్థిస్తాడు. భక్తాధీనుడైన పాండురంగుడు తనకు ఆకలిగా ఉందని ఆహారం వడ్డించమని కోరతాడు. భగవంతుని దర్శనంతో పులకాంకితుడైన చోకామేళా దంపతులు స్వామి చరణ కమలములకు
పూజలు సల్పి భోజనము వడ్డిస్తారు. స్వామి భోంచేస్తుండగా సాయిరా పెరుగు వడ్డించబోయి చేయి జారడం వలన స్వామిపై పెరుగు దొర్లిస్తుంది. స్వామి పీతాంబరమంతయు పెరుగుతో తడిచిపోతుంది. చోఖామేళ ఆవేశమును ఆపుకోలేక, ఎంత పని చేసితివి, నీ దృష్టి ఎక్కడ ఉంది అని గద్దిస్తాడు. అదే సమయానికి ఆదరణ వెళుతున్న దేవాలయ అర్చకుడు ఆ మాటలు విని తననే చోఖామేళ పరోక్షంగా హేళన చేస్తున్నాడని భావించి దగ్గరకు వెళ్తాడు. భోజనము చేయుచున్న పండరీనాథుడు అర్చకునికి కనిపించడు. అర్చకుడు ఆవేశంతో చోఖాను నిందిస్తాడు. చెంపపై తీవ్రంగా కొడతాడు. అంత్యజుని తాకినందుకు తన నదిలో స్నానమాచరించి దేవాలయానికి వెళ్తాడు. చూడండి, కొత్తింది ఈయన, బాధపడింది ఆయన, కానీ స్నానం చేస్తాడు. శరీరానికి ఆ శుద్ధి ఇక్కడ. అవునా? నిష్కారణంగా తనని ఇలా కొట్టినందుకు చోఖామేళ బాధపడడు. భక్తుని అవమానము యథార్థానికి భగవంతునికే అవమానము. ఈ సంఘటనను చూసి భరించలేక విఠోబా అదృశ్యమవుతాడు. చోఖామేళ్ని దారుణంగా బాధించిన అర్చకుడు దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. గుడి తలుపులు తీయగానే దిగ్భ్రాంతి చెంది ఆగిపోతాడు. విఠలోని నేత్రముల వెంట కన్నీరు కారుతూ ఉంటుంది. భగవాన్ని చెంప ఎర్రగా కమిలిపోయి ఉంది. ఆ దృశ్యమును గాంచిన అర్చకుని శరీరము కంపిస్తుంది. మనస్సు పట్టు తప్పుతుంది. హృదయంలో భయాందోళన ఆవరించాయి. తాను చేసిన అపరాధమేమిటో తెలియవచ్చింది. భక్తాగ్రేసుడైన చోఖామేళుని ఎడ తాను ప్రవర్తించిన తీరే ఈ అనర్థమును కారణమని గ్రహిస్తాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఏం చేయాలో అవగతం కాకపోవడం చేత వెంటనే స్తోత్రియ బ్రాహ్మణిష్ఠులైన ఆర్యుల ఆశ్రయిస్తాడు. తాను చేసిన తప్పిదమును వివరించి ఆయులు ఆచార్యులు అందరకు తరుణోపాయం తెలియచేయమని ప్రార్థించాడు. సర్వజ్ఞులైన మహాత్ములు జరిగిన విషయమంతా సవ్యంగా విన్నారు. భగవంతుడు భక్తాధీనుడు. భక్తునికి జరిగిన అవమానమునకు కలత చెందిన భగవాన్ని హృదయమును శాంతింపజేయుటకు భక్తులకు తప్ప మరొకరికి శక్యం కాదు. కనుక చోఖామేళని శరణం జొచ్చుటయే మార్గమని తెలియజేశారు. భాగవతంలో మనం చదువుకున్నాం కదా. అర్చకుడు ఒక్క నిమిషంలో చోఖామేళ నివాస స్థలానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నిశ్చితంగా వృక్షస్థాయిలో కూర్చుని భగవన్నామమును గానము చేయుచున్న చోఖామేళని పాదాలపై పడి క్షమాపణ కోరుతాడు. అనూహ్యమైన ఈ సంఘటనకు చోఖామేళకి గొగ్గుపాటు కలిగింది. అయ్యా, అగ్రకులజులైన మీరు అంత్యజుడైన నాకు నమస్కరించట భావ్యం కాదు అని వెంటనే అర్చకుని పాదాలపై పడి నమస్కరిస్తాడు. చోఖామేళని నమ్రత అర్చకుని హృదయాన్ని కదిలించి వేస్తుంది. జరిగిన విషయమంతా చోఖామేళని విస్తపరిచి ఈ విపత్కర పరిస్థితి నుండి కాపాడవలసిందని అర్చకుని ప్రార్థించి చోఖామేళని చేయి పట్టుకుని తీసుకుని వచ్చి గర్భాలయంలో పాండురంగ భగవాన్ని ముందు నిలుపుతాడు. విఠలనాథుని నయనాల్లో అశ్రువులను దర్శించగానే చోఖామేళని దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది. చోఖామేళ పాండురంగునికి నమస్కరిస్తూ, హే భక్తవత్సల పాండురంగ, బిడ్డ తెలియక చేసిన తప్పుకు తల్లి బాధపడుతుందా? నీ బిడ్డలమైన మేము అజ్ఞానంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. మా తప్పులను నీవే మన్నించనిచో మాకెవరికి దిక్కు? హే దీనవత్సల విఠల, బాధాపూరితమైన నీ ముఖమును చూసి జీవించే శక్తి మాకు లేదు. మా అపరాధమును మన్నించి నీ దివ్యమంగళ స్వరూపమును చూపి మమ్మల్ని కృతార్థులను చేయవలసిందే అని ప్రార్థిస్తాడు. భక్తుని హృదయావేదనను గాంచి పాండురంగుడు తన యథార్థ స్వరూపమును చూపి అనుగ్రహిస్తాడు. జై పాండురంగ. పాండురంగని పరాభక్తిలో నడిచి తరించిన భక్త పొంగవుల్లో ముఖ్యులైన శ్రీ రామదేయులు వారు ఒకనాడు ఆలయంలో సంకీర్తన చేయుచుండగా విఠలనాథుని నేత్రాల నుండి కన్నీరు కారటం జరుగుతుంది. ఆ దృశ్యమును గాంచి వ్యాకుల చిత్తులైన రామదేవుల వారు నేత్రముల నుండి అశ్రుధార ప్రవశించుట కారణము తెలియజేయవలసిందని పాండురంగని ప్రార్థిస్తాడు. జగత్పాలకుడైన పాండురంగ భగవానుడు నామదేవ పరమ భాగవతుడు భక్తాగ్రగణ్యుడైన చోఖామేళ కూలి పనికి వెళ్ళి అక్కడ ఒక గోడ కూలిపోగా తోటి కూలీలతో పాటు కొన్ని క్షణాల క్రితమే కన్ను మూశాడు. నిరంతరము నా నామమేవ స్మరిస్తూ సుఖదుఖాలయందు సమభావంతో జీవిస్తూ త్యాగమయ జీవితమును కొనసాగించిన భక్త శేఖరుడు చోఖామేళ. భక్త హృదయ నివాస అయిన పాండురంగుడు నామదేవుల వారిని ఓదార్చి, నామదేవ, భక్త శిఖామణి అయిన చోఖామేళని ఒక కోరికే ఉండేది. ఎందుకు ఏడుస్తున్నారంటే, అంత పరమభక్తుడు నీకు నీ సమక్షంలో లేకుండా పోయాడా అంటే నిన్ను స్వర్గానికి వెళ్ళలేకుండా ఉన్నాడా అని ఏదో ఒకటి మనస్సుని నీ పాద సన్నిధికి చేర్చుకున్నావా కృష్ణయ్య అని ఆయనకు కూడా దుఃఖం వస్తుందన్నమాట.
అది భక్తశిఖామణి చోఖామేళ్ళ యొక్క కోరిక ఉండేది. అది ఫలించలేదు. ఆ కోరికను ఇప్పుడు నీవు తీర్చాలి అని చెబుతారు. పరాత్పరుడవైన విఠలనాథుని ఆజ్ఞను శిరోధార్యంగా భావించే నామదేవుల వారు భగవాన్ తస్మిన్ తజ్జనే భేదాభావాత్ నీకు నీ భక్తులకు తేడా లేదని భాగవత ప్రియుడైన నారద మహర్షి ప్రవచనం. నిరంతర భగవన్నామస్మరణతో తన జీవితమును ధన్యత చేసుకున్న చోఖామేళ మహానీయుని కోరిక తీర్చగలుగుట నా భాగ్యము. విఠల నీ కృపాకటాక్షాలతో నిర్వర్తించెందను, సెలవివ్వండి అని చెబుతాడు. పరమోదారుడైన రుక్మిణి వల్లభుడు నామదేవ మరణాంతరము తన మృతదేహము నా ఆలయం మందు సమాధి గావించవలయునని అతనిలో ప్రగాఢ వాంఛ ఉండేది. మనస్సులో ఏది ఉన్నా పరమాత్మకి తెలుస్తుంది అనేది స్పష్టం. కానీ ఆ అవకాశం లేకుండా అతడు భయంకర ఆకస్మిక మరణానికి గురి కావలసి వచ్చింది. ప్రమాదంలో తనతో పాటు మరణించిన వారందరినీ కలిపి సామూహికంగా దహనం చేశారు కనుక అతని కోరిక ఫలించకుండా పోయింది. నీవు వెళ్ళి ఒక భక్త పొంగవుడైన చొక్కామేళుని శల్యములను తెల్చి ఆలయం మందు సమాధి గావించవలసింది అన్నాడు అని చెబుతాడు. అంతటా నామదేవుల వారు భగవాన్ సామూహిక శవదహన సంస్కారం జరిగినట్లు తమరే సెలవిచ్చారు. అలాంటప్పుడు చోఖామేళన శల్యములను నేను ఎలా వేరు చేసి తీసుకురాగలను అని అడుగుతాడు. నామదేవ అంతిమ క్షణాల్లో కూడా నా భక్తుడైన చోఖామేళ నా స్మరణతో ప్రాణాలు విడిచాడు. నీవు ఎముకలను చెవి దగ్గర పెట్టుకోగానే ఆ ఎముకల నుండి పాండురంగ నామం వినబడుతుందో, అంటే ఏ ఎముకల నుండి పాండురంగ నామం వినబడుతుందో ఆ ఎముకలు చోఖామేళనివని నిర్ణయించవలసింది అని పాండురంగుడు తెలిపారు. నామదేవుల వారు వెళ్ళి నా భగవాన్ని ఆదేశానుసారము పరిశీలిస్తారు. అందులో కొన్ని శల్యములను చెవి దగ్గర ఉంచుకోగానే విఠలా విఠలా పాండురంగ అని దివ్యనామం వినిపిస్తుంది. నామదేవుల వారు నిశ్చేష్టులై చోఖామేళని భక్తికి తన్మయత్వం చెంది కందీరు కారుస్తారు. భక్త మహాశయుడు చోఖామేళని శల్యములను తీసుకుని వచ్చి పాండురంగని పవిత్రాలయం ముందు సమాధి చేయిస్తారు. ఇప్పటికి నీ భక్త చోఖామేళని సమాధి ముందు భక్తులు నిలబడి పూజ చేయటం జరుగుతూనే ఉంది. భక్త చోఖామేళ అమరజీవి, ఆప్తకాముడై పరితపించిన ముక్తజీవి. భగవన్ నామమునే యుద్ధభేరీని మ్రోగిస్తూ జీవిత సంగ్రామంలో కాలిడి కామ క్రోధాది సైన్యమును తుదముట్టించి అభిమాన అహంకారాది సేనాధిపతులను అంతమొందించి అజ్ఞాన ఆధిపత్యాన్ని ఓడించి మోక్ష సామ్రాజ్యమును చేపట్టిన చోఖామేళ ధన్యజీవి. అంటే ఆఖరి సమయంలో కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటే మృత్యు మనకి ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. అందుకని నామస్మరణానికి మించిన పూజ లేదు. పూజనం జప చింతన క్రమాత్ అన్నారు. అర్థమైంది. అందుకని చింతనం అంటే నామస్మరణ ఎప్పుడూ కూడా మనస్సులో అలా జరుగుతూ ఉండాలి. దాన్నే అజప గాయత్రి అని నీకు తెలియకుండానే నీ నామస్మరణ జరిగిపోవాలన్నమాట. అదే అనన్యాశ్చింతయంతో మా అన్నారు కృష్ణయ్య. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.